సాంఖ్యయోగం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగో స్వకర్మణి నీ కర్తవ్యాన్ని చేయడమే నీ హక్కు, ఫలితాలపై కాదు. కర్మ ఫలానికి కారణమని అనుకోకు. కర్మ చేయకుండా ఉండటం నీ స్వభావం కాకూడదు. శ్రీకృష్ణుడు అర్జునుని బోధిస్తున్నాడు, మనిషి తన కర్తవ్యాన్ని పూర్తి నిజాయితీతో చేయాలి. ఫలితాన్ని ఆలోచించడం వలన మనసు ఆందోళనలో పడుతుంది. ఫలితమేమైనా సరే ప్రయత్నం ధర్మబద్ధంగా ఉండాలి. నిష్కామ కర్మ అంటే కర్మ చేయడంలో ఆసక్తి ఉండాలి, కానీ ఫలంలో కాదు. ఇది కర్మయోగం యొక్క మూల సూత్రం. ప్రస్తుత మానవుడు తెలుసుకోవలసిన పాఠం. నేటి ప్రపంచంలో మనిషి ఫలితాల కోసమే పరుగులు తీస్తున్నాడు. ధనం, పేరు, విజయం కోసం జీవనమే ఒక పోటీగా మారింది. ఈ శ్లోకం మనకు చెబుతుంది, నిజమైన శాంతి కేవలం ఫలరహిత కర్తవ్యానికి లోనే ఉంది. ఫలితాల పట్ల మమకారం పెరిగితే మనసు బంధంలో పడుతుంది. మనం ఫలితాన్ని కంట్రోల్ చేయలేము, కర్మను మాత్రమే చేయగలం. సమాజంలో బాధ్యతతో నిజాయితీతో పని చేయడం ద్వారా మాత్రమే మనిషి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే కర్తవ్యపరుడు ఎప్పుడు నెగ్గుతాడు. ఫలితమేమైనా సరే మనిషి కర్తవ్యాన్ని ఫలితాన్వేషణ లేకుండా చేయడం అంటే ఆత్మనిబద్ధత, ఆధ్యాత్మిక వికాసం. ఇది ధ్యానం, భక్తి, శాంతి వంటి దైవ గుణాల మూలం. విజయానికి మూలం ఫలితంలో కాదు, ప్రయత్నంలోనే ఉంది. ప్రయత్నమే దైవారాధన. మనస్సు ఫలాపేక్ష లేకుండా ఉండగలిగితే అప్పుడు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. దాసత్వం నుండి విముక్తి, అదే కర్మయోగం. అందువల్ల ఈ శ్లోకం నేటి మానవుడికి ఒక జీవన సూత్రం చెబుతుంది. నీ కర్తవ్యాన్ని చేయి, ఫలాన్ని దేవునికి సమర్పించు. అప్పుడే మన జీవితం ధర్మమయమవుతుంది, ప్రశాంతమవుతుంది, మరియు దైవానుగ్రహంతో నిండుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీ నామమే నా శ్వాస, నా దివ్యై. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీ నామమే శాశ్వత శాంతి మార్గం.